ఐ లవ్ హెచ్పి, ఐ లవ్ ఇండియన్, ఐ లవ్ భారత్, ఇలా మనం అన్ని చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు చాలా మంది దేశంలో అంటున్నది వి హేట్ మోడీ. వాస్తవానికి మోడీని హేట్ చేస్తా ఉన్నారు చాలా మంది. హేట్ చేయడానికి కారణాలు అంటే ఇప్పుడు ఇండియాలో ఆయిల్ కొరత, అంటే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, మొన్నటికి మొన్న చూసుకుంటే ఎల్పిజి సమస్య కావచ్చు, ఈ కొరత ఏర్పడింది. మరి నిజంగా ఇందులో మోడీ పాత్ర ఎంత? అంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడడానికి, కొంత ఇబ్బందులు రావడానికి, షార్టేజ్ రావడానికి మోడీ పాత్ర ఎంత ఉంది? అసలు నిజంగా ఇండియాలో ఎంత మొత్తంలో కొరత అనేది ఏర్పడింది అన్ని కూడా మనం తెలుసుకుందాం. అయితే వాస్తవానికి చూస్తే అన్ని పెట్రోల్ బంక్లు అన్ని కూడా హైదరాబాద్ లో కూడా చాలా వరకు మూసివేసబడ్డాయి. ఇక్కడ ఎవరు కూడా సిబ్బంది కూడా లేరు. వచ్చినా కూడా ఇక్కడ నో స్టాక్ అని పెట్టేసిండ్రు. చాలా క్లియర్ గా కంప్లీట్ గా బంక్ అయితే బంద్ చేసుకున్నారు. అసలు ఇండియాలో సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే మోర్ దెన్ 70% మనము ప్రపంచ దేశాల మీద ఆధారపడ్డాం. ఇక్కడ భారతదేశంలో ఆయిల్ వనరులు చాలా తక్కువ. మన దగ్గర లభించేవి కేవలం ముంబై తీరంలో ఒకటి, అస్సాం దగ్గర ఒకటి, ఇంకొకటి కృష్ణా బేసిన్ లో మనకు ఈ చోట్ల మాత్రమే ఆయిల్ లభిస్తాం. మిగతా మోర్ దెన్ 70% మనం అంతా కూడా ఎక్కడైతే ఇంధన వనరులు ఎక్కువ ఉన్న దేశాలు ఉన్నాయో వాటి మీద ఆధారం. మరి ఇప్పుడు ఈ కొరత ఏర్పడడానికి